నా పేరు జేమ్స్ అండి. ప్రస్తుతం ఇక్కడ భీమవరంలో ఉంటున్నాం. అనాథ శరణాలయంలో ఉంటున్నాం. మా అమ్మాయి చనిపోయింది, నా భార్య చనిపోయింది. నేను అనాథనే. నా పేరు డాక్టర్ కె అనితారెడ్డి అండి. నేను సీనియర్ సిటిజన్ ట్రిబ్యునల్ కోర్ట్ మెంబర్. మనకి వయోవృద్ధుల రక్షణ, పోషణ లేదా వారికి సమస్యలు ఉన్నప్పుడు ట్రిబ్యునల్కి పెట్టుకుంటారు. ట్రిబ్యునల్లో కేసెస్ నిర్వహిస్తూ ఉంటాము. సో వారికి ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మా ట్రిబ్యునల్కి రావచ్చు. ముఖ్యంగా వయోవృద్ధుల 2007వ చట్టం అలాగే 2011 రూల్స్ ప్రకారంగా ఈ కోర్టు నడుస్తుంది. వయోవృద్ధుల కోసము జడ్పీ హాల్లో ఒక హాల్ని మనకు అందించారు. సో అందులో వయోవృద్ధుల డే కేర్ సెంటర్ని కూడా మనం ప్రారంభించుకున్నాము. అట్లాగే ఇంకొకటి కూడా ఏంటి అనంటే వయోవృద్ధుల కోసము మనకి ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ కూడా నిర్వహించడానికి ప్రపోజల్స్ కూడా వస్తున్నాయి. సో అది కూడా వచ్చింది అంటే మనకి ఇంకా అన్ని రకాలుగా మనకి ఇక్కడ వచ్చినట్టే. ఇప్పుడు షెల్టర్ హోమ్ మాత్రం నడుస్తుందండి. సో వయోవృద్ధుల చట్టం గురించి గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రతి ఒక్కరు కూడా అంగన్వాడీ టీచర్ నుండి మొదలు పెడితే ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకున్నప్పుడు ఈ చట్టానికి మరింత కూడా మెరుగులు దిద్దిన వాళ్ళం అవుతాము, న్యాయం చేసిన వాళ్ళం అవుతాము. ముఖ్యంగా అండి వయోవృద్ధులకి వృద్ధాప్యం అనేది శాపంగా మారకూడదు అనేది మా ఆశయం. ఇంకొకటి తెలియని విషయం ఏంటి అంటే అందరికీ మా పిల్లలకి మేము మొత్తం ఆస్తిని ఇచ్చేసాము, సో ఇంకా మాకు ఏ దిక్కు లేదండి అంటారు. ఇక్కడ ఈ చట్టంలో పొందుపరిచి ఉన్నది ఏంటి అంటే పూర్తిగా ఆస్తులు అందించినప్పటికీ కూడా ఎప్పుడైతే తల్లిదండ్రులని చూసుకోరో ఆ టోటల్గా ఉన్న ఆస్తిని మళ్ళీ తల్లిదండ్రులకి ఇప్పించేది కూడా ఈ చట్టంలో ఉంది. అది అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. పిల్లలు అంటే అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఇద్దరు అండి. సో ఇద్దరు కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఆస్తిని తీసుకున్న వాళ్ళు ఒక కండిషన్ ఉంటుంది. రిజిస్ట్రేషన్ పీరియడ్లో కానీ గిఫ్ట్ డీడ్ పీరియడ్లో కానీ ఒక కండిషన్ ఉంటుంది. తల్లిదండ్రులని ఖచ్చితంగా మేము చూసుకుంటాము అనే ఒక కండిషన్ ఉండాలి. ఆ కండిషన్ కూడా పెట్టుకోండి. అది ఆల్రెడీ ఉంది, బట్ టిక్ చేయరు. ప్రతి ఒక్కరు కూడా ఆస్తి ఇచ్చే ముందు ఇది గుర్తు పెట్టుకొని ఇవ్వాలి. నేను ముఖ్యంగా కోరేది ఏంటి అంటే బ్రతికుండగానే పూర్తి ఆస్తిని పిల్లలకి ఇవ్వకండి. మీకోసం అనేది మీరు ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. మీ తదనంతరం కొంత పూర్తిగా ఇచ్చేసి కొంత భాగం ఉన్నప్పుడు ఇస్తే బాగుంటుంది. దీనివల్ల మనము అంటే ఇటువంటి అన్నీ కూడా అవగాహన ఉంది అంటే ది ఇంటర్నేషనల్ వయోవృద్ధుల దినోత్సవానికి నిజంగా న్యాయం జరిగినట్టు ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా వయోవృద్ధులకి ప్రేమ ఆప్యాయతలు పంచాలి.